అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద టాక్స్ మీడియా. రీసెంట్ డేస్‌లో మనకేంటంటే లాస్ట్ కొన్ని 2, 3 డేస్‌లో మనకేంటంటే నిమిషప్రియ కేసు గురించి మనకి సోషల్ మీడియాలో చాలా హైలైట్‌గా నడుస్తా ఉంది. సో, ఈ నిమిషప్రియ కేసు గురించి చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నిమిషప్రియ అంటే ఎవరు? ఈ కేసు గురించి మనం కొంచెం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అసలు ఈ నిమిషప్రియ అంటే ఎవరు అని మనం చూసినట్లయితే కేరళలో 1989లో ఈ అమ్మాయి పుట్టడం జరిగింది. సో, తనేంటంటే షీ ఈస్ నాట్ ఎ ఇన్‌ఫ్లుయెన్సర్, షీ ఈస్ నాట్ ఎ సెలబ్రిటీ. సో, తనేంటంటే ఒక పెద్ద సెలబ్రిటీ కాదు, ఇన్‌ఫ్లుయెన్సర్ కాదు, ఒక పొలిటికల్ లీడర్ కాదు. తనేంటంటే కేరళలోని ఒక కామన్ లేడీ. కేరళలో తను ఉన్నటువంటి ప్లేస్‌లో తనకి తగిన ఆపర్చునిటీస్ లేక, తనకు తగిన విధంగా జాబ్స్ లేక, ఒక ప్రాపర్ ఇన్‌కమ్ సోర్స్ లేక తనేంటంటే వేరే కంట్రీస్‌కి వెళ్ళాల్సొచ్చింది. తనేంటంటే యెమెన్‌కి వెళ్లి యెమెన్‌లో సెటిల్ కావడం జరిగింది. 2008లో తను యెమెన్‌లోకి వెళ్లి యెమెన్‌లో సెటిల్ కావడం జరిగింది. అక్కడేంటంటే ఒక నర్సింగ్ కోర్స్ చేసి తనేంటంటే ఒక హాస్పిటల్‌లో నర్స్‌గా వర్క్ చేయడం జరిగింది. సో, తన లైఫ్ ఏంటంటే ఓకే. అక్కడి వరకు చాలా సాఫీగా నడుస్తా ఉంది. అక్కడికెళ్ళింది, సెటిల్ అయింది. కొంచెం ఏదో నర్సింగ్ కోర్స్ తీసుకుంది. సో, ఒక హాస్పిటల్‌లో కూడా ఒక మంచి నర్స్‌గా తనేంటంటే ఒక పేరు తెచ్చుకోవడం జరిగింది. సో, ఎంటైర్ హాస్పిటల్ మొత్తం మీద కూడా తనేంటంటే అక్కడ వచ్చిన పేషెంట్‌ని రిసీవ్ చేసుకోవడం కావచ్చు, తను ట్రీట్ చేసిన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ పేషెంట్‌లకు కూడా బాగా నచ్చి తనకి చాలా రెస్పెక్ట్ ఇవ్వడం కావచ్చు. తనేంటంటే తనకంటూ ఒక హాస్పిటల్‌లో ఒక మంచి గుర్తింపు వచ్చింది. దాదాపు తనేంటంటే ఒక హాస్పిటల్‌లో 6 ఇయర్స్ వరకు వర్క్ చేయడం జరిగింది. సో, ఈ మధ్యలో తనేంటంటే ఒకసారి ఇండియాకి రావడం జరిగింది. ఇండియాకి వచ్చి మళ్ళీ పెళ్లి చేసుకొని మళ్ళీ అక్కడికేంటంటే సేమ్ అదే నర్సింగ్ వర్క్ మీద మళ్ళీ యెమెన్‌కి వెళ్లి అక్కడ వర్క్ చేయడం జరుగుతా ఉంది. యాజ్ ఇట్ ఈస్‌గా ఎవరినైతే ఇక్కడ మ్యారేజ్ చేసుకుందో వాళ్ళ హస్బెండ్‌ని కూడా యెమెన్‌కి తీసుకెళ్లి సో, వాళ్ళు అక్కడ సెటిల్ కావాలని చెప్పి ట్రై చేశారు. కానీ తనకి కూడా అక్కడ తగినటువంటి జాబ్ దొరకపోవడం వల్ల మళ్ళీ తను రిటర్న్ ఇండియాకి రావడం జరిగింది. సో, ఆ మధ్య గ్యాప్ లోనే తనకి ఏంటంటే ఒక పాప కూడా పుట్టడం జరిగింది. సో, కానీ నిమిషప్రియ మాత్రం తను ఏంటంటే అక్కడ యెమెన్‌లో వండుకుంటూ అదే హాస్పిటల్‌లో నర్స్‌గా పనిచేస్తా ఉంది. సో, కొన్ని డేస్ కి కొన్ని ఇయర్స్ తర్వాత తనకి ఏంటంటే ఒక ఆఫ్టర్ ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ తనకి ఏంటంటే నర్స్‌గా పనిచేసిన తర్వాతకి అక్కడ ఉన్నటువంటి పీపుల్ కావచ్చు, వచ్చేటువంటి పేషెంట్లు కావచ్చు, సో, తను రిసీవ్ చేసుకునే విధానం కావచ్చు, తనకంటే ఏంటంటే తను కూడా కొంత ట్రీట్మెంట్ నేర్చుకోవడం జరిగింది. షీ ఈస్ నాట్ ఏ డాక్టర్. తను ఒక నర్స్ గా మాత్రం, ఒక హెడ్ నర్స్ గా మాత్రమే పనిచేయడం జరుగుతుంది అక్కడ. తను ఏంటంటే తను కూడా ఒక ఓన్ గా ఒక క్లినిక్ స్టార్ట్ చేస్తా అని చెప్పి ఒక ఆలోచన రావడం జరిగింది తనకి. నాట్ ఓన్లీ ఏమైనా ఏ కంట్రీకి వెళ్ళినా కూడా మనం ఏదైనా అక్కడ మనం ఓన్ గా మన పేద బిజినెస్ చేయాలంటే మాత్రం కంపల్సరీ ఆ లోకల్ మనకి ఏంటంటే మనకి ఇండియాలో ఎలాగైతే మనకి ఒక ఇండియాలో మన వర్క్ చేయడానికి మనకి అథారిటీ ఉంటుంది, ఒక ఆధార్ కార్డు ఉంటుంది, పాన్ కార్డు ఉంటుంది. మనకి ఏంటంటే భారతదేశం తరఫున మనకంటే ఒక గుర్తింపు ఉంటుంది. భారతదేశంలో మనం ఎటువంటి బిజినెస్ చేసుకోవడానికి మనకు అధికారం ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ మనకి ఏంటంటే వేరే దేశంలో మనం వర్క్ చేయాలన్నా కూడా మన పార్ట్నర్ గా లేదంటే మనకి ఎవరిదన్నా ఒక లోకల్లో ఉన్నటువంటి ఆ యొక్క కంట్రీలో ఉన్నటువంటి ఆ యొక్క సిటిజన్షిప్ మీద మనం ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేసు ఓన్లీ మన సిటిజన్షిప్ మీద మనం చేయాలంటే మాత్రం కుదరదు. లోకల్ ఉన్నటువంటి ఏదో ఒక క్యాండిడేట్ ఎవరో ఒకరు వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క సిటిజన్షిప్ యూజ్ చేసుకుని మాత్రమే మనం అక్కడ వర్క్ చేసుకోవచ్చు. లేదనుకుంటే అక్కడ ఉన్నటువంటి సిటిజన్షిప్ క్యాండిడేట్ మనం పెళ్లి చేసుకోవడం వల్ల మనకు కూడా ఏంటంటే కొన్ని రైట్స్ వస్తాయి. లేదనుకుంటే వాళ్ళని పార్ట్నర్షిప్ లో ఉంచుకోవడం వల్ల మాత్రం మనకి ఏంటంటే ఈ యొక్క బిజినెస్ మీద మనకు కొన్ని రైట్స్ వచ్చి మనం బిజినెస్ రన్ చేసుకోవచ్చు. అంతేకాని మనం ఓన్ గా మనకు నచ్చిన విధంగా మనకి ఏంటంటే మనకు నచ్చిన విధంగా టాక్సెస్ కట్టేసుకుంటా నేను ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేసుకుంటా అంటే మాత్రం ఏ ప్రభుత్వం కూడా ఏ కంట్రీలో కూడా ఒప్పుకోదు. ఇక్కడ నిమిషప్రియ పనిచేసినటువంటి హాస్పిటల్లో డాక్టర్ అబ్దుల్ లతీర్ తను ఏంటంటే ఈ యొక్క హాస్పిటల్ మొత్తాన్ని కూడా తను ఏంటంటే హోల్సేల్ ప్రొపరేటర్. అక్కడ ఏంటంటే తను ఒక హాస్పిటల్ పెట్టబోతుందని చెప్పేసి తను అబ్జెక్షన్ చెప్పడం జరిగింది. సో, నువ్వు కనుక హాస్పిటల్ కనుక పెడితే నాకు అందులో వాటా కావాలి, నాకు వాటా ఇస్తా అంటే మాత్రమే ఒక హాస్పిటల్ పెట్టడానికి నేను పర్మిషన్ ఇస్తాను, లేకుంటే మాత్రం దీనికి పర్మిషన్ ఉండదు అనే విధంగా తను ఏంటంటే తనకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదే టైంలో అక్కడ లోకల్ పర్సన్ అయినటువంటి సలాల్ హబ్ది మెహతీ అనేటువంటి వ్యక్తిని పరిచయం కావడం జరిగింది. ఏంటంటే యమన్ సిటిజన్షిప్ ఉన్నటువంటి ఒక వ్యక్తి. సో, ఈ యొక్క వ్యక్తి పేరు మీద తనకి ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేద్దాం చెప్పి ఒక ఆలోచన రావడం జరిగింది. సో, అనుకున్న విధంగా తను ఏంటంటే ఈ యొక్క డాక్టర్ కూడా కొంత వాటా ఇచ్చేసి రిమైనింగ్ ప్రాఫిట్ అంతా కూడా తను తీసుకున్న ఒక ఆలోచనతోనే ఈ యొక్క వ్యక్తిని మధ్యలో పెట్టుకుని ఈ యొక్క తలాల్ వ్యక్తితో తనకి ఏంటంటే ఒక లోకల్ ఉన్నటువంటి ఒక ఫర్నిచర్ కావచ్చు, హాస్పిటల్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తను ఏంటంటే డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. అక్కడ ఒక హాస్పిటల్ కూడా వాళ్ళు ఏంటంటే ఒక కన్స్ట్రక్ట్ చేసి అక్కడ దానికి ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా తీసుకొని ఏంటంటే వాళ్ళ ఒక నర్సింగ్ హోమ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నిమిషప్రియ తను ఏంటంటే ఒక తలాల్ గారిని కూడా మొత్తం కంప్లీట్ గా మొత్తం కూడా నమ్మడం జరిగింది. దాంతో తను ఏంటంటే ఒకసారి తను తీసుకొని ఇండియా కూడా రావడం జరిగింది. తను ఏంటంటే తన భర్తతో పరిచయం చేపించి తను మన పార్ట్నర్ అని చెప్పేసి తను మనకి ఏంటంటే యెమెన్ లో మనకి ఏంటంటే మన బిజినెస్ వ్యవహారాలు అన్నింటిలో కూడా తను హెల్ప్ చేస్తామని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. దాంతో నిమిషప్రియ వాళ్ళ భర్త కూడా ఏంటంటే చాలా ఈజీగా ఒక మంచి ఒక ఫ్రెండ్లీ నేచర్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక నిమిషప్రియ వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే తలాల్ని పూర్తిగా నమ్మింది అని చెప్పేసి పూర్తిగా నమ్ముతున్నారు, మనం ఏం చేసినా నమ్ముతారని చెప్పేసి ఒక ఉద్దేశంతో మనకి ఏంటంటే ఈ యొక్క నర్సింగ్ హోమ్ లో ఉన్నటువంటి అంబులెన్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీస్ యొక్క డాక్యుమెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఏంటంటే ఒక్కొక్కటిగా మనకి ఏంటంటే ఒక తలాల్ పేరు మీదకి మార్చుకోవడం జరుగుతూ ఉంది. ఇదంతా నిమిషప్రియ గారు అబ్జర్వ్ చేయలేదు. కొద్ది రోజుల్లో మనకి ఏంటంటే యొక్క తలాలు ఏదైతే మనకి యొక్క ప్రాపర్టీ ఉందో ఈ యొక్క హాస్పిటల్ ప్రాపర్టీ మొత్తాన్ని కూడా ఏంటంటే 3 పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే నిమిషప్రియ గారికి 33% సేమ్ టైం మనకి ఏంటంటే ఒక తలాల్కి 33% సేమ్ టైం మనకి ఏంటంటే ఒక డాక్టర్ కూడా 33%, 3 పార్ట్స్ గా డివైడ్ చేసి ముగ్గురు పేరు మీద మనకి ఏంటంటే ఒక ప్రాపర్టీ మొత్తం కూడా డివైడ్ చేయడం జరిగింది. సో, ఆ టైంలో మనకి ఏంటంటే నిమిషప్రియ గారు తలాల్ని క్వశ్చన్ చేయడం జరిగింది. ఏం జరుగుతుంది ఇక్కడ మనకి 3 పార్ట్స్ గా ఎందుకు డివైడ్ చేశారు ఈ యొక్క పార్ట్నర్షిప్ అని చెప్పేసి అడిగినట్లయితే మనకి నేను యెమెన్ కి సంబంధించినటువంటి యెమెన్ సిటిజన్షిప్ ఉన్నటువంటి వ్యక్తిని
సో ఇక్కడ నువ్వు ఉండాలంటే మాత్రం కంపల్సరీ నా సపోర్ట్ ఉండాలి. సో అందుకని చెప్పేసి నా పేరు మీద కూడా 30% మనకి ఏంటంటే షేర్ ఉండాలని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అంతేకాకుండా నిమిష ప్రియ గారు ఎవరైతే మనకి ఇండియాకి వచ్చి పెళ్లి చేసుకుందో ఆ యొక్క ఫోటోస్ ని, యొక్క పెళ్లి ఫోటోలు ఏంటంటే మార్ఫింగ్ చేపించి ఈ యొక్క తలాల్ ఫేస్ ని అటాచ్ చేసి మనకి ఏంటంటే తను ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా తను ఏంటంటే హాస్పిటల్లో ఎవరు ఉన్నా లేకున్నా కూడా, నిమిష ప్రియ ఉన్నా లేకున్నా కూడా ఏంటంటే ఈ యొక్క నిమిష ప్రియ గారి యొక్క భర్త నేను అని చెప్పేసి కొన్ని యజమాని చేయించుకుంటూ అక్కడ ఉన్నటువంటి కౌంటర్ ఉన్నటువంటి డబ్బులు కావచ్చు, లిక్విడ్ క్యాష్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తను ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ను బెదిరించి కూడా మనకి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి క్యాష్ ని తీసుకునే ప్రయత్నం ఎన్నోసార్లు చేశాడంట. సో ఇదంతా అబ్జర్వ్ చేస్తున్నటువంటి రెగ్యులర్ గా వచ్చినటువంటి ఒక పేషెంట్ ఎవరైతే మనకి కొంతమంది హాస్పిటల్ కి రెగ్యులర్ గా మంత్లీ చెకప్ కోసం చెప్పి వస్తూ ఉంటారు కదా, ఆ విధంగా మనకి ఏంటంటే ఒక జైలర్, అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ఒక జైలర్ ఏంటంటే నిమిష ప్రియ గారికి అడ్వైజ్ చేయడం జరిగింది. నువ్వు ఇక్కడ ఉంటే మాత్రం తలాలు నేను చంపేస్తాడు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అమ్మా అని చెప్పి చెప్పడం జరిగిందట. కానీ ఆ టైంలో తను ఏంటంటే నేను వెళ్ళిపో అని చెప్పి అనుకున్నాను, కానీ నాకేంటంటే నా యొక్క పాస్పోర్ట్ నా దగ్గర లేదు, నా పాస్పోర్ట్ కూడా లాగేసుకున్నాడు తలాల్ అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం చూస్తే మనకి ఏంటంటే ఆల్రెడీ తలాల్ ప్రీ ప్లాన్డ్ గా మనకి నిమిష ప్రియ ఎప్పటికైనా ఏ క్షణమైనా తప్పించుకోవచ్చు అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తగా ఏంటంటే తన దగ్గర పాస్పోర్ట్ కూడా తీసుకొని తను ఎక్కడో ఒక ప్లేస్ లా దాచిపెట్టడం జరిగింది. ఆ టైంలో యొక్క జైలర్ ఏం సలహా ఇచ్చారని చెప్పేసి అంటే కెటమైనటువంటి ఒక లిక్విడ్ ఉంటుంది, తను ఏంటంటే తన బాడీలోకి ఇంజెక్ట్ చేసి దాని ద్వారా తను ఏంటంటే కొంతసేపు తను స్పృహలోకి ఉంటాడు. తర్వాత ఆ స్పృహలో లేనప్పుడు తనని కిడ్నాప్ చేసి అరెస్ట్ ఏంటంటే ఒక ప్లేస్ లో తీసుకెళ్లి నీ యొక్క పాస్పోర్ట్ ఎక్కడ పెట్టాడని చెప్పేసి తను అడిగి తెలుసుకొని నీకు చెప్తాను, నీ పాస్పోర్ట్ నువ్వు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోమా అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ యాజ్ టీజ్ గా అదే ప్లాన్ అప్లై చేద్దాం అనుకున్నటువంటి నిమిష ప్రియ ఏంటంటే ఆ కంగారులో లేకుంటే అక్కడ లోడ్ చేసేటువంటి ఒక ఇంజెక్షన్ తీసుకున్నటువంటి ఆ యొక్క టైంలో ఏంటంటే ఓవర్ డోస్ ఎక్కేయడం వల్లనో లేకుంటే ఏదైనా మిస్టేక్ జరగడం వల్ల మనకి ఏంటంటే ఆన్ ది స్పాట్ మనకి ఏంటంటే ఒక ప్లేస్ లోనే మనకి తలాల్ ప్రాణం పోవడం జరిగింది. సో కంగారులో తను ఏం చేయాలో అర్థం కాక తనకు ఉన్నటువంటి ఒక ఫ్రెండ్ హెనా అనేటువంటి ఫ్రెండ్ పిలుచుకొచ్చి సో మ్యాటర్ అంతా చెప్పడం జరిగింది. సో ఆ టైంలో వాళ్ళిద్దరు ఏంటంటే ఈ యొక్క తలాల్ని ముక్కలుగా నరికి ఒక పైన ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ లో పెట్టి ఆ వాటర్ ట్యాంక్ ని క్లోజ్ చేయడం జరిగింది. కానీ వాళ్ళకి నిమిష ప్రియ యొక్క పాస్పోర్ట్ దొరకలేదు. సో వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఒకటి ఇక్కడ ఉంటే మాత్రం కంపల్సరీ పోలీసు వాళ్ళకి వీళ్ళు దొరుకుతారు, వీళ్ళకు జైలు శిక్ష పడుతుంది. లేదు సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ తప్పించుకొని పోయి ఏదో ఒక విధంగా పాస్పోర్ట్ లేకున్నా కూడా ఒక రాంగ్ రూట్ లో వెళ్ళి మళ్ళీ ఇండియాకి రీచ్ కావాలని చెప్పి సెకండ్ ప్లాన్ ఉంది. యమన్ కి పైభాగంలో సౌదీ అరేబియా బార్డర్ ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా మనకి ఏదైనా బోట్ ద్వారా కావచ్చు, వేరే ఏమైనా ఫెసిలిటీ ద్వారా మనకి ఏంటంటే ఇండియాకి రీచ్ కావచ్చు ఒక ప్లాన్ తో వాళ్ళు ఏంటంటే సో త్రూ బార్డర్ ద్వారా వెళ్ళేట ప్రయత్నం చేశారు. ఆ టైంలోనే ఆ బార్డర్ క్రాస్ చేసే టైంలోనే వాళ్ళు ఏంటంటే పాస్పోర్ట్ చెకింగ్ కావచ్చు, లేకుంటే అక్కడ ఏదైనా అనుమానాస్పదంగా అనిపించడం వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళని ఆరాధీయడం వల్ల వాళ్ళు ఏంటంటే ఆన్ ది స్పాట్ వాళ్ళు అక్కడ ఏంటంటే యమన్ నుంచి ఒక మర్డర్ చేసి వాళ్ళు వస్తున్నారని చెప్పేసి వీళ్ళకి విషయం తెలిసింది. సో వెంటనే మనకి ఏంటంటే ఒక యమన్ గవర్నమెంట్ కి వీళ్ళు సరెండర్ చేయించి సో వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది, వాళ్ళని జైల్లో పెట్టడం జరిగింది. అప్పుడు దాదాపు ఏంటంటే మనకి 2017 జూలైలో తనకి ఏంటంటే జీవిత ఖైదు, ఏదో మనకి వాళ్ళకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, హెనన్ కి సేమ్ టైం మనకి ఏంటంటే నిమిష ప్రియకి జీవిత ఖైదు పనిష్మెంట్ మనకి ఇవ్వడం జరిగింది కోర్టు. సింపుల్ గా చెప్పాలని చెప్పేసి మనకి నిమిష ప్రియకి ఉరి శిక్ష విధించాలని చెప్పేసి, ఉరి శిక్ష అమలు చేయాలని చెప్పేసి మనకి ఏంటంటే యమన్ గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. కానీ ఆ డేట్ అనేది పోస్ట్ పోన్ కావడం జరిగింది. 2020 జూలై 17వ తారీఖు మనకి ఏంటంటే నిమిష ప్రియకి ఉరి శిక్ష వేయాలని చెప్పేసి మనకి యమన్ గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. అక్కడ ఏంటంటే షరియా చట్టాలు అమల్లో ఉన్నాయి. సో ఈ విధంగా మనకి ఏంటంటే కేరళకు సంబంధించినటువంటి యొక్క నిమిష ప్రియకి ఉరి శిక్ష పడుతుంది తెలిసిన వెంటనే మన గవర్నమెంట్ ఏం చేసింది చెప్పేసి అంటే ఇండియా నుంచి ఒక క్లెరిక్ అబూబకర్ ముస్లేర్ గారు మనకి ఏంటంటే యమన్ లో ఉన్నటువంటి ఒక క్లెరిక్ తో మాట్లాడడం జరిగింది. తనే షేక్ హబీబ్ ఒమర్. మనకి ఇక్కడ క్లెరిక్ అని చూసినట్టయితే మనకి ఏంటంటే ఒక మత పెద్ద కావచ్చు, ఏదైనా ఒక మతానికి సంబంధించినటువంటి ఒక గురువు లాగా మనం తీసుకోవచ్చు. ఈ విషయం మనకి ఏంటంటే యమన్ ప్రెసిడెంట్ దాకా వెళ్ళడం జరిగింది. సో దాని ద్వారా మనకి ఏంటంటే వీటిని కొంచెం పెండింగ్ లో పెట్టడం జరిగింది. సో ప్రజెంట్ జస్ట్ హోల్డ్ లో మాత్రమే ఉంది. నిమిష ప్రియకి పనిష్మెంట్ కంప్లీట్ గా తప్పిందని చెప్పి ఎవరు చెప్పట్లేదు. ఇక్కడ మనకి ఏంటంటే క్లియర్ కట్ తెలిసిన విషయం ఏంటంటే ప్రజెంట్ తన ఉరి శిక్ష అనేది హోల్ లో మాత్రమే ఉంది. ఇక్కడ మనకి 2 ways అండి. ఎవరి ఫ్యామిలీ అయితే ఇక్కడ మనకి మర్డర్ కాబడుతున్నారు ఒక వ్యక్తి యొక్క ఫ్యామిలీ నుంచి వాళ్ళకి ఏంటంటే ఆర్థికంగా మాకు ఇంత డబ్బులు ఇస్తే మేము కేసు విత్డ్రా తీసుకుంటాము, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, సో వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వకండి అని చెప్పేసి ఒప్పుకొని ఒక ఫిక్స్డ్ అమౌంట్ కి ఫిక్స్ కావడం మనకి ఏంటంటే యొక్క బ్లడ్ అమౌంట్ లేకుండా బ్లడ్ మనీ అంటూ ఉంటాం. ఇక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క తలాల్ యొక్క ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే 8.6 CR అమౌంట్ మనకి ఏంటంటే ఇండియన్ కరెన్సీలో ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఏంటంటే డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. సో దిస్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్ ఫిగర్. మనకి ఏంటంటే పర్టికులర్ ఇంత అమౌంట్ అవుతుందని చెప్పేసి చెప్పట్లేదు. ప్రజెంట్ ఈ నెంబర్ ఏంటంటే ఫ్లోటింగ్ లో ఉంది. 8.6 CR కావచ్చు, 10 CR కావచ్చు, సో రిమైనింగ్ ఇంత అమౌంట్ కావచ్చు. కాకపోతే మనకి ఏంటంటే ఇక్కడ అందరికి వచ్చే ఒక స్మాల్ డౌట్ ఏంటంటే ఈ యొక్క 8.6 CR మనకి ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళకి పే చేసి నిమిష ప్రియని రిలీజ్ చేయవచ్చు కదా అని చెప్పి చెప్పవచ్చు. కాకపోతే ఈ విధంగా ఇండియన్ గవర్నమెంట్ చేసినట్టయితే నెక్స్ట్ చాలా కేసులలో కూడా మనకి ఏంటంటే మన ఇండియన్ పీపుల్ ని కావచ్చు, వేరే కంట్రీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు కిడ్నాప్ చేసి అమౌంట్ కావాలని చెప్పేసి అడిగేటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. సో ఇటువంటి వాటి మన గవర్నమెంట్ ఎప్పుడు కూడా మనకి ప్రోత్సహించదు. కాకపోతే మనకి ఏంటంటే లీగల్ గా వాళ్ళ మీద మనకి ఏంటంటే మన ఇండియన్ సిటిజన్స్ ని
ఇండియాకి రప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉంటుంది, దాంతోపాటు మనకి ఫారెన్ అఫైర్స్ ఉంటుంది, సో ఫారెన్ మినిస్ట్రీ ఉంటుంది. సో వీటి ద్వారా వీళ్ళు డిస్కస్ చేసి వాళ్ళ యొక్క ఆ కంట్రీ యొక్క ఏ కంట్రీలో మనకి మన ఇండియన్ సిటిజన్షిప్ ఉన్నటువంటి వ్యక్తులు స్ట్రక్ అయిపోయారో, సో ఆ కంట్రీలో ఉన్నటువంటి పిఎంతో కావచ్చు, యొక్క ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ తో కావచ్చు, వీళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళని మన ఇండియాకి తెప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అది కూడా ఏంటంటే మనకి మన సైడ్ తప్పు లేకుంటే మాత్రమే, సో మన సైడ్ తప్పు పెట్టుకొని మన క్యాండిడేట్ ఎవరు ఇండియా అయినా కావచ్చు, వేరే కంట్రీ ఎవరైనా కావచ్చు, సో తప్పు చేస్తే పనిష్మెంట్ మాత్రం తప్పకుండా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక పాయింట్ ఏంటంటే మనకి ఏదైతే మనకి నిమిషప్రియని కోర్టులో సరెండర్ చేయించారో, కోర్టులో వాళ్ళని నిలబెట్టారో, ఆ కోర్టులో నిలబెట్టిన టైంలో అకార్డింగ్ టు వాళ్ళ రూల్ ప్రకారం చూసుకున్నా కూడా మనకి ఏంటంటే ఏ కంట్రీలో చూసుకున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి చెప్పాలని చెప్పేసి అంటే మనకి రీసెంట్ గా మోదీ గారు వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి మోదీ గారు వచ్చి స్పీచ్ ఇస్తా ఉంటే మనకి అక్కడటువంటి ప్రజెంట్ ఏవియేషన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఎందుకంటే వారు చెప్పేటువంటి మ్యాటర్ అయితే మనకి మోదీ గారు చెప్పేటువంటి మ్యాటర్ ప్రజలకు రీచ్ కావాలని చెప్పేసి. సో యాజ్ గా మనకి ఏంటంటే కోర్టులో ఉన్న సమయంలో మనం కనుక లోకల్ లాంగ్వేజ్ మనకు అర్థం కాకపోతే మన లాంగ్వేజ్ నుంచి అరబిక్ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేసే విధంగా ట్రాన్స్లేటర్ పెట్టాలి. కానీ నిమిషప్రియకి ఎటువంటి ట్రాన్స్లేటర్ పెట్టలేదు, అక్కడ ఎటువంటి అడ్వకేట్ ని కూడా అలొకేట్ చేయలేదు. మన ఇండియా నుంచి మనకి ఏంటంటే సుభాష్ చెందినటువంటి ఒక అడ్వకేట్ తన తరఫున వాదించడం జరిగింది. దాంతో పాటు వెంకటరమణ గారు కూడా మనకి ఏంటంటే నిమిషప్రియ కేసులో చాలా కేర్ తీసుకోవడం జరిగింది. దాదాపు 2017లో వాళ్ళు అరెస్ట్ అయిన కానీ ఇప్పటి వరకు కూడా మనకి ఏంటంటే ప్రతి ఒక్క మ్యాటర్ లో కూడా తను ఏంటంటే ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని సేవ్ చేసే ప్రయత్నం చేశాడు. కాకపోతే మనకి ఏంటంటే ఒక డిప్లొమాటిక్ రిలేషన్షిప్ లేకపోవడం వల్ల మనకి ఏంటంటే వాళ్ళ పరిమితులు మించి వాళ్ళు అక్కడ ఏం పని చేయలేకపోయారు. దానివల్ల మనకి ఏంటంటే నిమిషప్రియ గారికి చాలా వరకు వెంకటరమణ గారు హెల్ప్ చేయడం జరిగింది. కానీ సో తన తాతకు మించి తనకు ఉన్నటువంటి పవర్స్ మించి మనం చేయలేకపోవడం వల్ల మనకి ఏంటంటే నిమిషప్రియకి ఉరి శిక్ష అమలు కావడం జరిగింది. కానీ ప్రజెంట్ అది హోల్డ్ లో ఉంది. సో ఉరి శిక్ష పడుతుందా లేదా, లేకుంటే ఒక ఫ్యామిలీ ఏవైతే మనకి తలాల ఫ్యామిలీ వాళ్ళు మనకి ఏంటంటే ఒక బ్లడ్ మనీ తీసుకొని వాళ్ళని రిలీజ్ చేయండి అని చెప్పి చెప్తా ఉంటారు, మనం చూడాల్సింది. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకుని ఎవరైనా కావచ్చు వేరే కంట్రీకి పోయినప్పుడు బ్లైండ్ గా ఒక పర్సన్ నమ్మి వాళ్ళని బేస్ చేసుకొని అక్కడటువంటి చట్టాల గురించి, అక్కడటువంటి న్యాయస్థానాల గురించి, అక్కడటువంటి యొక్క పద్ధతుల గురించి తెలుసుకోకుండా మాత్రం అనవసరంగా ఏది పడితే అది చేసి చిక్కుల్లో ఇరుక్కోకండి. ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాలని చెప్పి అనుకోవడం కంటే మనకి ఇండియాలో ప్రజెంట్ మనకంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. బిజినెస్ చేసుకోవడం కోసం కావచ్చు, జాబ్ చేసుకోవడం కోసం కావచ్చు, సో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. వాటిని యూటిలైజ్ చేసుకొని సో ఇక్కడ మనం సెటిల్ అయ్యే ప్రయత్నం చేద్దాం. మనం అబ్జర్వ్ చేసినట్టు మనకి యమన్ ఫోర్సెస్ కావచ్చు, యమన్ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రాపర్ గా గాలించి మనకి ఏంటంటే ఒక తలాల ఇంటిని మొత్తాన్ని కూడా సోదా చేసినట్లయితే మాక్సిమం మనకి ఏంటంటే నిమిషప్రియ యొక్క పాస్పోర్ట్ దొరికేది కావచ్చు. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా మనకి నిమిషప్రియ పాస్పోర్ట్ దొరికేది. ఎందుకంటే నిమిషప్రియ గారి పేరు వేసినటువంటి ఒక ఫేక్ మ్యారేజ్ సర్టిఫికేట్ ని తన పాస్పోర్ట్ లో నేమ్ ని చూసినట్లయితే మనకి అక్కడే వెరీ క్లియర్ గా తెలిసిపోతా ఉండే మనకి ఏంటంటే తలాలు తనని మోసం చేశాడు, తన ప్రాణ రక్షణ కోసం మాత్రమే అనుకోని సిచ్యువేషన్ లో మనకి ఏంటంటే తలాలని చంపడం జరిగింది చెప్పేసి మనకి పోలీస్ వాళ్ళకి అర్థమయ్యేది. ఏదేమైనా మనకి ఏంటంటే మన కేరళకి చెందినటువంటి ఇండియన్ సిటిజన్ చెప్పినటువంటి ఒక నిమిషప్రియని ఇండియాకి తీసుకొచ్చే విధంగా మనకి ఏంటంటే మన ప్రయత్నం మనం చేద్దాము. ఆ విధంగా మనకి ఏంటంటే నిమిషప్రియ కట్టాల్సిన డబ్బుల గురించి ఏర్పడే సంస్థ మనకి నిమిషప్రియ ఫౌండేషన్. సో వీలైనంత వరకు వాళ్ళకి ఎవరికి ఎంత వీలైతే వాళ్ళు ఏంటంటే సో వాళ్ళకి అంత కొంచెం ఫండింగ్ చేయండి. సో దాని ద్వారా మనకి ఏంటంటే మన ఒక ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళు అవుతాము. అన్యాయంగా వేరే కంట్రీకి వెళ్ళి అక్కడటువంటి అనుకోని పరిస్థితులు చిక్కుకొని మనకి ఏంటంటే మన నిమిషప్రియటువంటి అమ్మాయి చాలా ఇబ్బంది పడతా ఉంది. సో మనవంతుగా మనం ఏంటంటే మనకి ఎంతో కొంత మనం కాంట్రిబ్యూట్ చేద్దాము. సో మన యొక్క ప్రాణాన్ని కాపాడే వాళ్ళు అవుతాము. అదే సేమ్ టైం మనకి ఏంటంటే ఇండియా యొక్క పరువును కూడా నిలబెట్టుకున్న మన ఇండియన్ యొక్క పర్సన్ మనం ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం.